Namaste, welcome to Khetiwala Telugu edition of T8. Today's episode, we have the main theme is about బత్తాయి పండు చీనీ అని కూడా పిలుస్తాము. దాని గురించి మన వక్త ఉమేష్ హట్టి గారు ఉన్నారు. ఆయన మాట్లాడటానికి ముందు కొద్ది నిమిషాలు ఖేతివాలా అంటే ఏమిటి, మేము ఏం చేస్తున్నాం అనే పరిచయం చేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఆయన స్పీచ్ దాదాపుగా 40 నిమిషాలు ఉంటుంది. తర్వాత ప్రశ్నలు ఉంటాయి. అప్పటి వరకు మీ అందరూ మ్యూట్ లో ఉండండి. అప్పుడు మీ కోఆపరేషన్ తో మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాం. ఖేతివాలా అనేది ఫార్మర్స్ ఫార్ డ్రీమర్స్ ని కనెక్ట్ చేసే ఒక ప్రక్రియ అన్నమాట. ఇది ఒక ISO సర్టిఫైడ్ కంపెనీ, హల్దారి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఒక బ్రెయిన్ చైల్డ్ అన్నమాట. శ్రీ కె లక్ష్మణ్ గారు దీనికి ఫౌండర్, CEO, MD. We are present in Hyderabad and Bangalore as it is indicated in previous slide. మేము ఏమిటంటే ఫార్మర్స్ మనకు మన డైనింగ్ టేబుల్ మీద మన ఫుడ్ మనకు టేబుల్ మీద అందిస్తారు కాబట్టి కృతజ్ఞతా భావంతో ఈ ఖేతివాలా అనేటువంటివి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అందులో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేయకండి, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చూడండి. ఇప్పుడు మనం దీని మీదే ఫోకస్ చేద్దాం. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మొబైల్ ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనము చాలా ముందుకు వెళ్తున్నాము. అన్ని దేశాలు మన దేశాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి. సో ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఒక వన్ స్టాప్ షాప్ లాగా అన్నిటినీ రైతులకు అందించేటువంటి మా ప్రయాస. నెక్స్ట్ స్లైడ్. ఇందులో ఈ నెక్స్ట్ స్లైడ్ అమ్మా. స్క్రీన్ షేరింగ్ సార్. ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అనేది ఇందులో నివేశక్స్ ఫార్మర్స్ ని కలపడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము. దాని తర్వాత ఫార్మర్స్ కావాల్సినటువంటి ఫార్మింగ్ డాక్టర్స్ ఉంటారు, మనకు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్, అలా ఎక్స్పర్ట్స్ ని కల్పించడం, కొంత ఫైనాన్షియల్ బర్డన్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాం. తర్వాత వాళ్ళకు ఒక ఫార్మింగ్ అనేటువంటి యాక్టివిటీని ఇంకా ముందుకు ప్రొఫెషనల్ గా తీసుకువెళ్ళటానికి, అంటే తన ఓన్ ల్యాండ్ కల్టివేట్ చేయటమే కాకుండా కల్టివేషన్ యాజ్ ఎ స్కిల్ దాన్ని మేము ప్రమోట్ చేస్తూ ఎవరి ల్యాండ్ అయినా సరే వాళ్ళు కల్టివేట్ చేయడానికి రెడీగా మేము ఇలాంటి యాక్టివిటీస్ లో ముందుకు వస్తాం. దీనికి మేము ప్రస్తుతానికి 8 కార్యక్రమాల ద్వారా ఒక రైతుకు కావాల్సినటువంటి మానసిక స్థైర్యము, అంటే ఆత్మ నిర్భర్ భారత్ లాగా అవన్నిటిని వివరించడానికి నెక్స్ట్ స్లైడ్ వెళ్దాము. ఖేతి కళ్యాణ్ తో మొదలుపెట్టి ఖేతి కార్నర్ వరకు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఖేతి కార్నర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే D2C అని చాలా పాపులర్, డైరెక్ట్ టు కన్స్యూమర్స్ అన్నమాట. ఆ విధంగా మిడిల్ మెన్ ని తగ్గించేటువంటి ఒక మా ప్రయత్నం. ఇది ఎందుకు చాలా ముఖ్యం అంటే భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చాలా రైతులు ఆందోళన చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ చాలా MSPని పెంచింది కూడా, మోర్ దాన్ 100% ఇంప్రూవ్ చేసింది. తర్వాత ఖేతి కేంద్ర అంటే మండల్ కేంద్రాలు, కొన్ని సెలెక్ట్ చేసినటువంటి మండల్ కేంద్రాల్లో ఖేతి కేంద్రాలని పెట్టడం ద్వారా వాళ్లకు మోడర్న్ ప్రాక్టీసెస్ అంటే డ్రోన్స్ గానీ, ప్రెసిషన్ ఫార్మింగ్, రోబోటిక్స్ లాంటివి వాటి గైడెన్స్, నాలెడ్జ్ ని అందించడానికి మేము తీసుకొచ్చిన ఒక కార్యక్రమం. ఖేతి కళ్యాణ్ అనేది ఈ రైతులు వాళ్లకు ఎవరైతే నివేశక్స్ ఉంటారో వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఒకటి ఫిజికల్ ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఉంటుంది, ఇలాంటిది మేము చేసాము ఈ మధ్య. ఖేతివాలా అగ్రి న్యూస్ అనేది 24/7 అది యూట్యూబ్ లో కూడా మేము ఈ డైలాగ్స్, మనం ఇప్పుడు చేస్తున్న డైలాగ్ కూడా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. పురస్కార్ అంటే ఎవరైతే రైతులకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని గుర్తించడం. దాని వలన ఏంటంటే రైతులకు అల్టిమేట్ గా బెనిఫిట్ అవుతుంది. రైతులకు ఎవరైతే మంచి సలహా ఇస్తున్నారో వక్తలు గాని, లేదా ఏదైనా కంపెనీస్ నుంచి వచ్చి సలహాలు ఇచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ రెగ్యులేటర్స్ కానీ, ఇలా ఒక కార్యక్రమం. ఖేతి సమ్మిట్ అనేది ఒక పెద్ద ఈవెంట్. అది ఈ సంవత్సరం వి విల్ అనౌన్స్ చేస్తాము ఒక నవంబర్ ఆ మంత్ లో. ఖేతి డైలాగ్స్ అనేవి ఆల్రెడీ ఇప్పుడు 8 భాషల్లో చేస్తున్నాము. తెలుగు, తమిళ్,
మరాఠీ, హిందీ, గుజరాతీ కూడా స్టార్ట్ చేస్తాము. తర్వాత మిగతా ఇంటర్నేషనల్ భాషల్లో కూడా వెంటనే తీసుకొస్తున్నాము. కేతి కోశ అంటే కొన్ని మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ అండర్ యూటిలైజ్డ్ గా ఉంది అని మేము రీసెర్చ్ లో కనుక్కున్నాము. దానికి కారణం ఏంటంటే ఆ ఫౌండర్స్, ఆ ఓనర్స్ ఎక్కడో కెనడా, యుఎస్, యూకే లో ఎక్కడో సెటిల్ అయి ఉంటారు. వాళ్ళకి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళకు చేయటానికి టైం లేదు. అందుకని కేతి కోశ ద్వారా మేము ఎవరైతే అగ్రికల్చర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళ ల్యాండ్ మీద వాళ్లకు కల్టివేషన్ చేయించి ఇద్దరికి విన్ విన్ అవకాశాలని కలుగజేస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అంతేకాకుండా కొన్ని థర్డ్ పార్టీ వాళ్ళతో మేము చేతులు కలిపి ఫార్మర్స్ కి కావాల్సినటువంటి మార్కెట్ బయర్ అండ్ ఆప్షన్స్ లాంటివి, సంతే అంటాం కదా, అలాంటివి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫైనాన్స్ ఆప్షన్స్, ఫార్మింగ్ హ్యాండ్ కూడా, మార్కెట్ ప్లేస్ సపోర్ట్, మెషినరీ, ఇన్సూరెన్స్, ట్రైనింగ్ టు ద ఫార్మర్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అండ్ సపోర్ట్, సీడ్స్, క్రాప్స్, విత్తనాలను అందించటము, బోర్వెల్స్, తర్వాత స్మార్ట్ ఫార్మింగ్ మేము చెప్పినట్లు ఈ డ్రోన్స్ రిలేటెడ్వి కొత్తగా వస్తున్నటువంటి ప్రెసిషన్ ఫార్మింగ్ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి కదా, అది హైడ్రోఫోనిక్స్, ఐరోపోనిక్స్ ఇట్లాంటివి. ఈ డైలాగ్స్ అనేవి ప్రస్తుతానికి ఒక ఇన్నోవేషన్ నేను ఒక జాగ్రత్తలు చాలా మంచి జాగ్రత్తలు చెప్పారు. రైతు అనేవాడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా కూడా ఉండాలి, క్యాల్కులేషన్ చేసుకోవాలి. నేను పండించడానికి ముందు నేను పండించే పంట ఎవరు వాడతారు, ఎంత డిమాండ్ ఉంది, అంతవరకే దాటిని మనము హార్వెస్ట్ చేయాలి. అన్నిటిని ఒకేసారి మనం కూలీల్ని పెట్టించి హార్వెస్ట్ చేసేస్తే అక్కడ మార్కెట్ డిమాండ్ లేకపోతే ప్రైస్ పడిపోతుంది. సప్లై చైన్ లో ఇలాంటి మెలకువలు కొన్ని అందిస్తాము. తర్వాత కొలాబరేషన్ కూడా, కొంతమందికి ఇద్దరు పార్టీస్ కూడా దగ్గరకు వచ్చినట్లయితే ఇద్దరికి బెనిఫిట్ అయ్యే విధంగా మేము కనిపెట్టాము ఈ డైలాగ్స్ ద్వారా. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, ఫిలిపినో స్పెల్లింగ్ లో ఎర్రర్ ఉంది, పీతో స్టార్ట్ అవుతుంది. అలా మేము ఇంకా కొన్ని వేరే భాషల్లో కూడా వెంటనే తీసుకొస్తాం. కేతివాల మ్యాగజైన్ అనేది ఇప్పుడే మేము రిలీజ్ చేశాం కూడా ఈ 2 రోజుల క్రితం. సో ప్రతి రెండు నెలలకు ఒక మ్యాగజైన్, అది మేము మంత్లీ కూడా తీసుకొస్తాము అన్ని భాషల్లో కూడా. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉమెన్ స్పెసిఫిక్ టాపిక్, అగ్రి క్వీన్ అని, చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ అయిన క్విజ్ అని అలాంటివి ఉన్నాయి. అంటే ఇంతకు ముందులో మనం అనుకునేది అగ్రికల్చర్ అంటే ఏదో చదువు లేని వాళ్ళు, విలేజ్ వాళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా చాలా ఐఐటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ముందుకు వస్తున్నాయి, ఐఓటీస్ చాలా రీసెర్చ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది చాలా ప్రొఫెషనల్ వర్క్. మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు అగ్రికల్చర్ ఇండస్ట్రీకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ రిలేటెడ్ ఉంటారు. మొత్తం ప్రపంచానికి కావాల్సినటువంటిది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, యునైటెడ్ నేషన్ ది. కాబట్టి ఈ మ్యాగజైన్ ద్వారా అందరికి కావాల్సినట్టు అన్ని రకాల విషయాల్ని అందిస్తాం. ఇప్పుడు మేము ఇందాక చెప్పినటువంటి కేతి కార్నర్ ని కొంచెం ఎలాబరేట్ చేయటం, అది కొత్త ఇనిషియేటివ్ కాబట్టి, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే స్విగ్గీ, జొమాటో మీకు ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొస్తామో, అదే కాన్సెప్ట్ లో రైతుని కూడా ఆ విధంగా కస్టమర్ కింద అస్యూమ్ చేసుకొని రైతుకి ఎక్కువ కష్టాలు లేకుండా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినది అందిస్తే వాళ్లకు వాళ్ళు చేయవలసిన ఫార్మింగ్ మీద వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. రోడ్డు మీద తిరిగి పాపం ఎండల్లో అవి మేము టేకప్ చేస్తాం అన్నమాట. కేతి కార్నర్ వలన మేము 5 కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి రైతులకు అందుబాటులో వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తాం. నేను మోడరేటర్ గా ఈ కేతివాలకు గత 2 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇందులో నేను అగ్రికల్చర్ రిలేటెడ్ విషయం చెప్పదలుచుకుంటే, డ్రోన్స్ అగ్రికల్చర్ కి ఎలా పనిచేయాలి అనేటువంటి ఒక విషయం మీద భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ కి నేను వన్ ఆఫ్ ద మెయిన్ ఆథర్స్. ఇంకా చాలా నేను గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీలో గత 30 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ డ్రోన్స్ అండ్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ఫోకస్ ఏరియాస్. మిలెట్స్ అసోసియేషన్ లో కూడా ఉన్నాను. ఒక టెక్స్ట్ బుక్ ఆథర్ ని ప్లస్ ఒక పేటెంట్ కూడా నాకు. వీళ్ళందరూ మేధావులు ఇప్పటి వరకు మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకు వాళ్ళ జ్ఞానాన్ని పరిచయం చేశారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో రిటైర్డ్ చీఫ్, తర్వాత మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాలశేఖర్, ప్రొఫెసర్ ఓంకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్, ఇఫ్కో సీనియర్ మేనేజర్, ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్. వీళ్ళిద్దరితో నేను ఒక టెక్స్ట్ బుక్ కో ఆథర్ గా వచ్చాను. వీళ్ళందరూ కూడా మనకు
మనకు డైలాగ్ లో స్పీచ్ ఇచ్చారు. సత్యనారాయణ గారికి పేటెంట్ ఉంది. దుబాయ్ లాంటి ప్లేస్ లో ఆయన ఐఓటీ లో మన అగ్రికల్చర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. పార్థసారథి గారు మిల్లెట్ వరల్డ్ లో చాలా కార్యక్రమాలు చేశారు. యోగి అండ్ చైతన్య వాళ్ళు ఇన్నోవేటివ్ గా గ్లోబల్ విలేజ్ అని తీసుకొచ్చి దాంట్లో అగ్రికల్చర్ ని ప్రజలందరికీ అందిస్తున్నారు. రమేష్ గారు కూడా ఎక్స్పెరిమెంట్స్ కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 35 acres ల్యాండ్ ని అగ్రికల్చర్ ఫీల్డ్ కి మనకి అందజేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. ఇలాగే మాకు చాలా మంది వక్తలు వచ్చారు, వేరే వేరే భాషల్లో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ టాపిక్స్ మీద. ఇప్పుడు మనం ఈ రోజు జరిగేటువంటి వక్త కూడా ఈ ఫోటోగ్రాఫ్ అందులో ఉంటుంది. ఉమేష్ హటి గారితో ఆయన గురించి చెప్పాలంటే ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్. ఇలాంటి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అగ్రికల్చర్ కి రావడం అనేది భారతదేశానికి ఒక గొప్ప అదృష్టం. అది ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ముందుకు వస్తున్నారు. అంటే ఈ చీనీనే కాకుండా పొమిగ్రనేట్ గురించి కూడా ఒక భువి అని ఆయన కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మాట్లాడారు. వీళ్ళిద్దరు కూడా ప్రగతిశీల రైతులు. ఆయన గురించి చెప్పాలంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఈ అనంతపురం ఏరియాలో వీళ్ళ ఈ ఒక ఫోకస్డ్ గా అగ్రికల్చర్ అండ్ ఎస్పెషల్లీ చీనీ మీద వాటి రీసెర్చ్ చేస్తూ తన అనుభవాన్ని అందరికి అందిస్తూ మనకు జ్ఞానాన్ని పంచిపెడతారు. సో మా స్లైడ్స్ ని ఇక్కడితో ఆపేసి ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది, మీరందరూ కూడా ఆయన మాటలు చెప్తూ ఉంటే మీరు క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ జెస్చర్ తో మీరు రైజ్ చేస్తే మేము ఎవరైతే హ్యాండ్ జెస్చర్ రైజ్ చేశారో వాళ్ళకు ఫస్ట్ అన్మ్యూట్ చేయమని చెప్పి ప్రశ్నలు అడగమంటాము, లేదా మేమే అడుగుతాము. తర్వాత కొంత ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఉంటుంది, దానివల్ల మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఎస్, ఇప్పుడు ఉమేష్ హట్టి గారు మీరు మా అందరికి మీ జ్ఞానాన్ని అందించండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్స్ కిషోర్ గారు ఫర్ ది ఇంట్రొడక్షన్. మొదటిగా ఖేతీ వాళ్ళ టీం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని అయినా అందరికీ అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఎక్కువ సమయం దానిపైన నేను కేటాయించను. క్విక్లీ ఏంటంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఇంజనీరింగ్ చేశాక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఇంకా కూడా బయట వివిధ దేశాల్లో వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక గత 5-6 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో, మాది సొంత జిల్లా అనంతపురం, నేను ఉండేది హైదరాబాద్. మా సొంత జిల్లా అయిన అనంతపురంలో ఒక 7 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాంట్లో సేంద్రియ పద్ధతుల్లో చీనీ అంటే మోసంబి సాగు చేస్తున్నాము. ఒక చిన్న గోశాల కూడా ఉంది. గోశాల అండ్ అంతర్పంట కింద వివిధ పంటలు వేస్తూ, మామిడి ఇలాంటివి ఒక పక్కకి వేస్తూ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పద్ధతుల్లో సాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంతకుముందు నా ఎక్స్పీరియన్స్ ఒక 6-7 సంవత్సరాలుగా ఇంటి పంట, మిద్దె పంటల్లో నా ప్రయోగాలన్నీ చేసి దీనిలోకి నేను దిగడం జరిగింది. సో ఇదండి నా క్విక్ ఇంట్రొడక్షన్. ఇంకా ఈరోజు ఉన్న మన టాపిక్లోకి వెళ్తే, ఒక్కసారి నిహారిక గారు ముందు స్లైడ్కి వెళ్ళారంటే మీరు ఫస్ట్ స్లైడ్కి. సో ఈరోజు మనం ఎంచుకున్నది, దీనిలో ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో చెప్పడం జరుగుతుంది. మెయిన్గా మనం ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి అంటే, బత్తాయి చీనీలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం ఎలాగా, దానిలో ఉన్న మెళకువలు ఏంటి, దానిలో ఉన్న ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, ఎలాంటి విషయాల్ని మనం అవగాహనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి. ఇది జనరల్గా కూడా మీకు చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, బట్ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా నేను తెలుసుకున్న విషయాలు అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. అదే కాకుండా ఇంకొక దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన దేశంలో చాలా మటుకు జరగని విషయం ఏంటంటే, మనం పంటని పంటగానే అమ్ముకునే ప్రయత్నం చేస్తాము చాలా మటుకు. కానీ ఎప్పుడైతే మనం ఒక పంటని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కింద మార్చుకొని దానికి ఒక వాల్యూ యాడ్ చేస్తామో, దాన్ని ఫర్దర్ ప్రోడక్ట్స్ కింద దాన్ని చేసుకోగలుగుతామో, అప్పుడు రైతు అనే వాడికి ఒక అధిక లాభం అనేది దొరకడం జరుగుతుంది. కాబట్టి అది కూడా చిన్న చిన్న టెక్నిక్స్, దీనిలో 40 నిమిషాల్లో మనం అంతా కవర్ చేయలేము. కాకపోతే ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలియజేసే విధంగా కొన్ని విషయాలు, ప్రాసెసింగ్ టెక్నిక్స్, దీన్ని ఫర్దర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా ఎలా చేసుకోవాలి, మనం బత్తాయిలోంచి ఏమేమి తీసుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం.
సో మనము కవర్ చేయబోయే టాపిక్స్ ఈరోజు ఏంటంటే, మనం ఫస్ట్ బత్తాయి అనే తీసుకున్నాము. ఈరోజు కేతి వాళ్ళ వాళ్ళు ఎంతో చాలా విషయాలపైన చేస్తున్నారు. ఈరోజు బత్తాయి పైన చేస్తున్నారు. సో నేను అనుకున్నది ఏంటంటే, మనం బత్తాయి అనే పంటని ఒక రైతుగా ఎందుకు మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పంటనైనా మనం సెలెక్ట్ చేసుకునే ముందు, ఎందుకంటే ఆ పంటతో పాటు మనము వచ్చే ఇప్పుడు ఒక హార్టికల్చర్ పంట తీసుకుంటే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కొన్ని పంటలైతే కొన్ని తరాల తరబడి కూడా మనం వాటితో కాపురం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మొదలు పెట్టేటప్పుడే ఒక సరైన అవగాహనతో ఆ పంట మనం ఎలా అయితే వివాహం చేసుకునే ముందు 7 తరాలు అటు ఇటు చూస్తామో, ఆ విధంగా పంట కూడా మనము సరైన విధంలో సెలెక్ట్ చేసుకుంటే మనం ఎలా అయితే వివాహ బంధంలో ఎలా ముడిపడిపోతామో వ్యవసాయం కూడా అంతే. అంతకు మించి ఏమీ డిఫరెన్స్ లేదు దానిలో. కాబట్టి సెలెక్షన్ అనేది ఏ పంటకు వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ బత్తాయి మన ఇది కాబట్టి బత్తాయిలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పడానికి ట్రై చేస్తాం ఇనిషియల్గా. దాని తర్వాత మన ముఖ్యమైన వ్యవసాయంలో మన అతి ముఖ్యమైన పెట్టుబడి మన భూమి మీద పెట్టే మన ఎఫర్ట్ అనేది పెట్టుబడి మనది. అంటే సాయిల్ ఎలా మెయింటైన్ చేస్తాము, మన ఫామ్ ల్యాండ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ఏ లొకేషన్లో సెలెక్ట్ చేసుకుంటాము, సాయిల్ ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటాము, అది చాలా అతి ముఖ్యమైనది. కాబట్టి సాయిల్ సెలెక్షన్ మీద క్విక్గా మనం ఒక అవగాహన తెచ్చుకుందాం. తర్వాత ఈ బత్తాయి పంట క్రాప్ సైకిల్ ఏంటి, పంట ఎలా వస్తుంది, ఎన్ని రోజుల్లో పంట వస్తుంది, ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. తర్వాత అందరికీ చాలా ఇంట్రెస్టింగ్, ప్రతి ఒక్కరు ఏ సెషన్లో అయినా అందరూ మొట్టమొదటిగా చూసేది దీని నుంచి మనకి ఎంత డబ్బులు వస్తాయి, దీని నుంచి మనము ఎంత త్వరగా కోటీశ్వరులం అయిపోగలుగుతాం. కోటీశ్వరులం అయినా అవ్వకపోయినా ఆ తర్వాత విషయం. కాకపోతే ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది రైతు అనే వాళ్ళకి వాళ్ళ జీవనాధారము దీని నుంచి వచ్చే ఇన్కమే. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్స్ అనేది. సో ఎకనామిక్స్ మీద క్విక్గా చూద్దాం. ఇది అయిన తర్వాత ఎందుకు మనం న్యాచురల్ పద్ధతుల్లోనే ఎంచుకున్నాము, న్యాచురల్ పద్ధతుల్ని ఎందుకు పాటించాలని ఈ సెషన్లో చెప్తున్నాము స్పెసిఫిక్గా. కాబట్టి న్యాచురల్ పద్ధతులు, సేంద్రియ పద్ధతులు ఎందుకు అని. ఆఖరిలో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీకు ఇందాక చెప్పినట్టు. ఎక్కడన్నా కానీ ఏమన్నా మీకు ప్రశ్నలు ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు ఆ క్వశ్చన్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ చీనీ పంట ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో దీనిలో మనకి ఉన్న ముఖ్యమైన ఏంటంటే, చీనీ అనేది సిట్రస్ లిమెటా, దీని ఒక సైంటిఫిక్ నేమ్. ఎందుకంటే చీనీ మోసంబి అనే దానిలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కొంతమంది మనము సంత్రా ఆరెంజ్ని ఇది ఆరెంజా అని అడుగుతారు. ఆర్ మనకి ఇప్పుడు సిట్రస్లో నిమ్మ ఉంది, నిమ్మలో పలు రకాలు ఉన్నాయి. బత్తాయి ఉంది, మనకి నారింజ ఉంది. సో ఈ పర్టికులర్ వెరైటీ మనం డిస్కస్ చేస్తున్నది బత్తాయి గురించి. దాన్ని సిట్రస్ లిమెటా అని కూడా అంటారు, దాని సైంటిఫిక్ నేమ్. దీనికి ఒక తీయ అండ్ స్లైట్లీ సార్ అంటే పులుపు టేస్ట్ ఉంటుంది. ఇది చాలా విటమిన్ సి కంటెంట్ దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే నారింజ ఇతర పండ్ల కంటే, నిమ్మ కంటే కొద్దిగా తక్కువ, నారింజ వీటన్నిటి కంటే చాలా ఎక్కువగా దీనిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం సెలెక్ట్ చేసుకునే పంట, ఇప్పుడు మీరు చాలా చూసుంటారు, ఇప్పుడు మామిడి సీజన్. ఇప్పుడు చాలాసార్లు మీరు వినుంటారు, మామిడి పంటకి వచ్చే టయానికి అకాల వర్షాలు కానీ వడగళ్ళ వాన ఇలాంటివి వచ్చి పంట నష్టం జరిగింది అనేసి చాలా వింటుంటాము. దానివల్ల రైతులు చాలా నష్టపోతుంటారు. సో ఈ బత్తాయి వెరైటీ అనేది ఏంటంటే, ఇది డ్రాట్ అండ్ విండ్ రెసిస్టెంట్. ఈ పళ్ళు మనకి పక్వానికి వచ్చిన స్టేజ్లో కూడా పెద్ద పెద్ద గాలులు వచ్చినా కానీ దీనికి ఇబ్బంది కలగదు, పంట రాలిపోదు మనకి. అరటి, మామిడి, ఇలా సపోటా, ఇలా మీరు చాలా పంటలు చూసుంటారు. గాలుల వల్ల చేతికి పంట ఆల్మోస్ట్ ఇంక మన చేతికి వచ్చే దిశలో దీనిలో చాలా నష్టాలు జరగడం జరుగుతుంది. సో దీనిలో ఉన్న ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఇది, విండ్ రెసిస్టెంట్ అండ్ కొంతవరకు డ్రాట్ రెసిస్టెంట్. నీళ్ళకు ఒత్తిడికి కూడా కొన్ని వెరైటీస్ తట్టుకోగలుగుతాయి. అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ అనేది నేను పూర్తిగా డిసీజ్ రెసిస్టెన్స్ అని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనం వాడే పెస్టిసైడ్స్, చుట్టుపక్కల జరుగుతున్న ఎక్సెసివ్ పెస్టిసైడ్ కల్టివేషన్ వల్ల
ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల్లో 10 సంవత్సరాలుగా చీనీ పంటలో ఇంతకు ముందు లేని రకమైన డిసీజెస్ వైరసెస్ కూడా మనం చూస్తున్నాము. ఏవైతే పత్తి బెండ ఇలాంటి వాటిలో వచ్చే పెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చీనీలో కూడా ఇప్పుడు వస్తున్నాయి. బట్ ఓవరాల్గా మీరు వేరే కాయగూరలు కూరగాయల పంటలు అవి చూసుకుంటే దానికి ఇది రిలేటివ్లీ డిసీజ్ రెసిస్టెన్స్. ఇంకొక దీనిలో ఒక మంచి లక్షణం ఏంటంటే మనకి ఇది వన్ టైం హార్వెస్ట్. అంటే ఈ పంట మొత్తం అంతా మీ ఒకేసారికి పక్వానికి వస్తుంది. మీరు ఒకేసారి పంటనంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే మీరు జామ వేరే ఇతర పంటలు చూస్తే ఒక్కొక్క దిశలో ఒకసారి ఒక కొద్ది పంట మనకి హార్వెస్ట్ వస్తుంది, అది మనము కటింగ్ చేసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ ఇంకో హార్వెస్ట్. సో మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. సో దీనిలో ఆ ఇబ్బంది అనేది ఉండదు. సింగిల్ హార్వెస్ట్ ఒకేసారి మనము పంట మొత్తంని తీసుకోవచ్చు. ఇది ట్రాన్స్పోర్టేషన్కి చాలా అనుగుణంగా ఉంటుంది. దీనికి బాక్స్ ప్యాకింగ్స్ ఇవి అవి స్పెషలైజ్డ్ ప్యాకింగ్ ఏం లేకుండా అంతా ఒక మామూలు ఎండుగడ్డిలో అలా వేసుకొని ఇక్కడ నుంచి జనరల్గా మా అనంతపురం నుంచి ఢిల్లీకి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, అండ్ ఇతర దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో ట్రాన్స్పోర్ట్కి చాలా కన్వీనియంట్ ఇది. వేరే ఇప్పుడు మనం అదే సపోటా సీతాఫలం ఇలాంటివి చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ డ్యామేజెస్ విపరీతంగా ఉంటాయి దాంట్లో. సో దీనిలో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. షెల్ఫ్ లైఫ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ రైతుకి. ఎందుకంటే మనం ఎంత సరైన టైంలో అమ్ముకోవడం అనేది రైతుకు చాలా ఇంపార్టెంట్. సరైన టైంలో అమ్ముకోవాలంటే దాని షెల్ఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో రేట్ ఉన్నప్పుడు చూసి మనము జాగ్రత్తగా దీని చెట్టు మీదనే నిలుపుకోవచ్చు మనం కాయని. ఒక 20 రోజులు కానీ నెల కానీ దగ్గర 2 నెలల వరకు కూడా మనం చెట్టు మీదే కాయని నిలుపుకోవచ్చు. చెట్టు మీద నుంచి హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనం కోల్డ్ స్టోరేజ్ కండిషన్స్లో కాయని స్టోరేజ్ చేసుకొని మనకి సరైన ధర వచ్చినప్పుడు సేల్ చేసుకోవచ్చు రైతు అనేవాడు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొకటి వ్యవసాయంలో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది. ఇది ఒక చాలా ముఖ్యమైన అంశము. ఇది మన ఆవులు కానీ మేకలు గొర్రెలు ఈ అడవి పందులు ఈ వీటి వల్ల నష్టం జరగదు. దీనికి మన వేరే ఆవులు ఇవి మేయవు, ఇవి ఆకులు తినవు. కాబట్టి మీరు కంటిన్యూస్ మానిటరింగ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేది అవసరం ఉండదు దీనికి. ఇంకా అతి ముఖ్యమైనది ఇక్కడ మన అర్బన్ ఫార్మర్స్ ఈ గ్రూప్లో నాకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ మోస్ట్లీ అర్బన్ ఫార్మర్స్, అంటే సిటీల్లో ఉండి బయట ఎక్కడన్నా ఊర్లలో భూమి ఉండి అక్కడి నుంచి రిమోట్గా చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైన పంట. ఎందుకంటే కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది అవసరం ఉండదు. ఏ పంటకైనా మన ఒక పర్సనల్ మానిటరింగ్ అనేది అవసరమే, కానీ దీనిలో కొద్దిగా తక్కువ అని చెప్పచ్చు. మనం కలుపు తీసుకునే టైంలో మనం ఉంటే సరిపోతుంది, ప్రూనింగ్ చేసుకునే టైంలో మనం ఉంటే సరిపోతుంది, పంట తీసుకునే టైంలో మనం ఉంటే సరిపోతుంది, మిగతా టైంలో మీరు రిమోట్గా మానిటర్ చేసుకోవచ్చు ఒక విధంగా. సో ఇవన్నీ మనం ఇందాక చెప్పాం కదా, మనం ఒక వివాహానికి దిగే ముందు ఎలాగైతే అన్ని చూసుకుంటామో ఇది మన పంట గురించి తెలిసింది. సో నెక్స్ట్ స్లైడ్ అండి. ఏమన్నా దీనిలో డౌట్స్ ఉంటే మధ్యలో అడగచ్చు మీరు ఎవరన్నా, నేను ఆగుతాను. అదర్వైజ్ ఇది టైం వ్యవధి తక్కువగా ఉంది కాబట్టి నేను కంటిన్యూ అవుతాను. నెక్స్ట్ అండి, మనం నాకు అనుకున్నది సాయిల్ సెలెక్షన్. ఈ పర్టికులర్ పంట వేయడానికి మనం ఎటువంటి సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎవరైనా చీనీ రైతులుగా మారాలనుకుంటే, చీనీ పంట వేయాలనుకున్న వాళ్ళు ఎటువంటి సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి రెడ్ సాయిల్ ఆర్ శాండీ సాయిల్ ఆర్ శాండీ లోమ్ సాయిల్ అనేవి చాలా సూటబుల్ సాయిల్స్. నల్ల భూములు, నల్ల రేగడి భూములు, బంక మట్టి భూములు, ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలుస్తుందో, నీటి నిల్వ ఎక్కువగా ఉంటుందో అలాంటివి దీనికి సూటబిలిటీ తక్కువ అండి. ఎందుకంటే వేరుకుళ్ళు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నీరు ఎక్కడైతే బాగా ఇంకిపోయి త్వరగా డ్రై అవుతాయో అలాంటి ఏరియాస్, అలాంటి సాయిల్స్ మంచి సూటబిలిటీ. వాటర్ లాగింగ్ అనేది లేకుండా చూసుకోవాలి, ఎక్కువగా అతి నీరు ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము అంటే మా అనంతపురం జిల్లా మాది కాబట్టి కొద్దిగా దాని గురించి కూడా చెప్తాను నేను. ఇది ఒక మంచి సూటబుల్ ఏరియా ఫర్ హార్టికల్చర్ క్రాప్స్. ఎందుకంటే అనంతపురం జిల్లాలో చాలా మినరల్ రిచ్ సాయిల్స్ ఉన్నాయి. సో ఇది ఎటువంటి హార్టికల్చర్ క్రాప్ కన్నా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్కి. మీరు మినరల్ రిచ్ సాయిల్స్లో ఉండే సిట్రస్ ఫ్రూట్కి అదర్ ఏరియాస్లో పండించే సిట్రస్ ఫ్రూట్కి మీకు తింటే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే దానిలో
మనకి ఆ సిట్రిక్ యాసిడ్ కంటెంట్ అనేది కానీ దానిలో బ్రిక్స్ రేషియో అంటే దాని తీయదనం ఏదైతే ఉంటుందో ఆ బ్రిక్స్ రేషియో అనేది కానీ చాలా హైగా ఉంటాయి. సో హార్టికల్చర్ క్రాప్స్ కి ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్. ఇక్కడ మనకి ఇంకోటి మనం ఏదన్నా పంట వేయడానికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో అదే పంట ఎక్కువగా సాగు అవుతూ ఉంటే ఆర్ కొద్ది మొత్తంలో సాగు అవుతూ ఉన్నట్టయితే ఆ ఏరియాలో వేయడం అనేది బెటర్. మనం ఎందుకు అంటే అక్కడ మనకి వివిధ రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ పంట మీద అవగాహన ఉండే స్కిల్డ్ లేబర్ ఈజీగా దొరుకుతారు మనకి. ఇప్పుడు మీరు చీనీనే తీసుకుంటే మనకి ప్రతి ఏదైనా తీసుకున్నా మీకు స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ అనేది అవసరం ఉంటుంది. స్కిల్డ్ లేబర్ అంటే ఇప్పుడు అన్స్కిల్డ్ లేబర్ అంటే కింద చెట్లలో గడ్డి తీయడము, వేరే ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడము, ఇవన్నీ కూడా అన్స్కిల్డ్ లేబర్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు చీనీ దగ్గరకు వచ్చేసరికి ప్రూనింగ్ చేసుకోవాలి మీరు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్. ప్రూనింగ్ అంటే పాత కొమ్మల్ని కటింగ్ చేసుకోవాలి. చెట్టు ఒక మంచి పొదగా ఆకారంలో ఒక సైడ్ బెండ్ అవ్వకుండా నీట్గా వచ్చేలాగా పాత పుల్లలన్నీ ఎండు పుల్లలు లేకుండా తీసేసుకోవడం, ఇవన్నీ చక్కగా చేసుకోవాలి. అది ఒక స్కిల్డ్ లేబర్ అనేది ఒక వ్యవస్థ అక్కడ ఏర్పడి ఉంటుంది ఆల్రెడీ. సో మీకు ఈ లేబర్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇంకొకటి మీకు పర్చేసింగ్ అనేది దగ్గరలో మండి ఖచ్చితంగా ఉంటుంది. పంట ఒకటి ఇక్కడ ఉంది అంటే. సుధాకర్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను ఆ క్వశ్చన్ తర్వాత చెప్తానండి. సో ఆ ఏరియాలో ఒక మండి అనేది ఉంటుంది, మండి వ్యవస్థ ఉంటుంది. మీకు ఆ ఏరియాలో పర్చేస్ చేసే ట్రేడర్స్ ఉంటారు, మీ వద్దకే వచ్చి పర్చేస్ చేసుకునే ఆ వ్యవస్థ అంతా ఏర్పడి ఉంటుంది. సో మీకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువ దూరాలు వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది పడదు. లేదు ఇలా కాదు మీరు డైరెక్ట్ కస్టమర్ అమ్ముతున్నారంటే మీరు ఎక్కడన్నా కానీ వేసుకోవచ్చు. ఆర్ ఇలా కేతీవాలా ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ తో టైప్ అయి ఉంటే మనము ఎక్కడన్నా కానీ పంట వేసుకోవచ్చు. కానీ లేబర్ అనేది మనకి చూసుకోవాలి, మన కరెక్ట్ స్కిల్ లేబర్, దాని మీద అవగాహన ఉన్న లేబర్ ఉన్నారా మనకని. సో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దానికోసమని మేము అనంతపురంలో ఏంటంటే ఆల్రెడీ ఒక 1 lakh acres లో చీనీ సాగు అనేది జరుగుతుంటుంది. సో ఆ వ్యవస్థ అంతా ఇక్కడ ఏర్పడి ఉంటుంది. ఇంకా మినరల్ రిచ్ సాయిల్స్ ఇవన్నీ చెప్పాం. ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోవడం ఏ పంటకైనా ఇదే పంటని కాదు, అప్రోచబిలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు వెళ్ళి రావడానికైనా కానీ మీ పంటని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికన్నా అప్రోచబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో అది కూడా మీరు చూసుకోవాలి. అనంతపురం జిల్లా ఏంటంటే బెంగళూరుకి హైదరాబాద్కి మధ్యలో ఉంది కాబట్టి మీరు ఆ మార్కెట్కైనా ఈ మార్కెట్కైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. డైరెక్ట్ ఇప్పుడు అక్కడ ఒక చీనీ రైల్ అనేది ఉంది, డైరెక్ట్ గా మీరు వేస్తే ఢిల్లీకి కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సౌలభ్యం ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఏ పంట వేసినా లొకేషన్ అనేది ఇంపార్టెంట్, సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. సో ఇక్కడ ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకొని క్వశ్చన్ ఏదో వచ్చింది ఒకసారి చూద్దాము. ఓకే, వెన్ ఫ్రూట్ హ్యాస్ రీచ్డ్ హార్టికల్చర్ మెచ్యూరిటీ హౌ కెన్ యూ రిటైన్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీస్ ఫర్ 1 month వితౌట్ డిటీరియేషన్ ఇన్ క్వాలిటీ? ఓకే, సో ఇది మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు ఏంటంటే చీనీలో మన వాటర్, మన నీటి వ్యవస్థ అనేది ఒక కంట్రోల్డ్ విధంగా మనము ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనము పంట దగ్గరికి హార్వెస్టింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనం ఆ నీళ్లు అనేది ఒక స్టేజ్ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఒక స్టేజ్ తర్వాత కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. మనం ఆ వాటర్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే, ఎందుకంటే మీకు చూస్తే తెలుస్తుంది, మీకు చెట్టు కింద పొద్దున్నే అలా వెళ్ళి తిరిగి వచ్చారంటే తోటలో మీకు కింద రాలిపోయిన పండు కాయలు కనిపిస్తాయి. మీకు ఎప్పుడైతే రాలిపోవడం మొదలయ్యాయంటే అక్కడి నుంచి మీరు మాక్సిమం 1 week to 2 weeks లో మీరు పంట అనేది కోసేయాలి ఖచ్చితంగా. సో ఆ అబ్జర్వేషన్ పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటే మనము దీన్ని ఒక లాంగర్ టైం పీరియడ్ వరకు చెట్టు మీదనే ఉంచుకోవచ్చు మనం. ఇంకొకటి ఇక్కడ మన రైతులు ఎక్కువగా చేసేది ఏంటంటే, కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులు పంట హార్వెస్టింగ్ స్టేజ్ కి ఇంకా రాకముందే డ్రిప్ లో పంటని త్వరగా దాన్ని హార్వెస్ట్ స్టేజ్ కి వచ్చేలాగా మందులు వదులుతారు. డ్రిప్ లో వెళ్ళే వాటర్ సాల్యుబుల్ కెమికల్స్ ఉంటాయి. అది ఆల్రెడీ ఫ్రూట్ కి ఒక మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. లోపల పండు బ్రిక్స్ క్వాలిటీ పెరిగి ఉండదు, దాని స్వీట్నెస్ పెరిగి ఉండదు, దాని రైపనింగ్ అయి ఉండదు. కానీ అది బయటికి దాని యొక్క వెయిట్ పెరుగుతుంది, దాని యొక్క వాటర్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, పెరిగి ఉంటుంది. కానీ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది దాని షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సపోజ్ మా తోటలోనే ఆర్గానిక్ ఫ్రూట్ తీసుకున్నారంటే మేము హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 weeks వరకు కూడా వితౌట్ రెఫ్రిజిరేషన్ ఇట్ విల్ బీ ఇన్ ఎ వెరీ డీసెంట్ స్టేజ్. బయట కొంచెం ష్రింకింగ్ అవుతుంది కానీ దానిలో ఉన్న జ్యూస్ కంటెంట్ అలానే ఉంటుంది.
కానీ మీరు కెమికల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఆ షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఐదర్ మీరు చెట్టు మీద కూడా పెట్టుకోలేరు, తిప్పేసిన తర్వాత మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేరు. కాబట్టి అలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా కరెక్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేస్తే మీరు అప్ టు 1 month కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అదండి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసామండి? మనం ఫస్ట్ ఎలాగ ఏ పంటని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని చూసాము, ఎటువంటి సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలని చూసాము. మనము ఇప్పుడు సపోజ్ మీరు ఫార్మర్ అనుకోండి, ఇప్పుడు మీరు ఒక పొలం కొనేసినట్టు, ఒక పొలం డిసైడ్ అయిపోయారు, ఇక్కడ మీరు పండించాలని డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎటువంటి మొక్కలు మీరు అక్కడ ప్లాంట్ చేయాలి, సాప్లింగ్ సెలెక్షన్. ఇవన్నీ కూడా మెయిన్లీ మన చీనీ అనేది మనకి గ్రాఫ్టింగ్ మెథడ్లో మనకి దొరుకుతాయి నర్సరీస్లో. దానిలో రకరకాల అంట్లు ఉంటాయి, మూల దీనిపైన కట్టిన అంట్లు రకరకాలు ఉంటాయి. సో ఇది నేను జస్ట్ మీ అవగాహన కోసం ఇక్కడ ఒకటి, ఇది వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక అబ్జర్వేషన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక వేగ్ అబ్జర్వేషనే, దీన్ని యథావిధిగా తీసుకోవద్దండి. కానీ దీనిలో మీరు చూస్తే ఇప్పుడు రకాలు మీకు తెలియడానికి కోసమని పెట్టాను. మెయిన్లీ మన దగ్గర అంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా వాడేది జంబేరి, రంగపూర్, ఈ 2 అంట్లని ఎక్కువగా వాడతారు. ఈ మధ్య మాల్టా అనే కొత్త రకాలు కూడా వచ్చాయి. సో ఈ రకాలని సెలెక్ట్ చేసుకొని వీటిలో ఏంటంటే సాయిల్ ఒక దానికి సూటబిలిటీ, మీ దగ్గర ఉన్న వాటర్ కంటెంట్ ఎలా ఉంది దాన్ని బట్టి అవన్నీ సెలెక్ట్ చూసుకొని ఒక మీకు సూటబుల్ ప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మా దగ్గర మేము పండిస్తున్నది రంగపూర్ లైన్. దీనిలో ఏంటంటే కొద్దిగా నీళ్ల ఒత్తిడికి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ మీకు తక్కువగా ఉంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది దీనిలో. ఈ జంబేరి అనేది ఏంటంటే నీళ్ల ఒత్తిడికి ఎక్కువ తట్టుకోదు, కానీ మీకు పంట కొద్దిగా ఎక్కువగా వస్తుంది, దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాయ వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని తోలు కూడా కొద్దిగా మందంగా ఉంటుంది దీని మీదకి. సో ఇలాంటిది, ఇది ఒక అబ్జర్వేషన్ కోసం మీకు చెప్తున్నా శాంప్లింగ్. దీన్ని బేస్డ్గా మీరు ఒక ప్రాపర్ సర్టిఫైడ్ నర్సరీ దగ్గర, లేదంటే ఒక మంచి అవగాహన ఉన్న రైతు వాళ్ళని కనుక్కొని వాళ్ళ ద్వారా వెళ్ళి ఎక్కడ తీసుకున్నారో ఒక తోటను అబ్జర్వ్ చేసి, మీరు అట్లీస్ట్ ఒక 13 years 14 yearsగా ఉన్న తోటని, వాటికి వాళ్ళ దగ్గర వచ్చిన పంటని అబ్జర్వ్ చేసి ఆ నర్సరీకి వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఆ నర్సరీకి వెళ్ళి ఒక కరెక్ట్ సోర్స్ నుంచి మీరు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే చాలా విషయాల్లో వీటిలో మోసాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని సరైన అవగాహనతో మీరు తీసుకోవాలి. లేదంటే చాలా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మన ఐకార్ వాళ్ళు మంచి మంచి సాప్లింగ్స్ సజెషన్ కూడా ఇస్తారు, అక్కడ కూడా వెళ్ళి మనం తీసుకోవచ్చు. ఓకే, మనకి 5 నిమిషాలే ఉన్నట్టుంది. సో నేను త్వరగా ముందుకు వెళ్తాను. నెక్స్ట్ క్రాప్ సైకిల్. ఈ చీనీలో మన క్రాప్ సైకిల్ ఎలాగా ఉంటుంది, మన పంట ఎలా వస్తుంది, మనం ఎలా చేస్తాం. సో దీనిలో 2 సీజన్స్ ఉంటాయి. మనము ఒకటి సీజన్ పంట అంటాము, ఒకటి ఆఫ్ సీజన్ హార్వెస్టింగ్ అంటాము. సో మనము సీజన్ అంటే ఏంటి అంటే, చీనీ మనం ఎక్కువ ఎప్పుడు యూజ్ చేస్తాం యాజ్ ఎ కన్స్యూమర్ మీకే తెలుసు. ఇప్పుడు బయట ఎండలు మండిపోతున్నాయి, ఈ టైంలో అందరూ మెయిన్గా ఐదర్ షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్, లేదంటే చీనీ. ఇంతకు ముందు కాలంలో అయితే బై డిఫాల్ట్ ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు అంటే అందరూ ఒక చీనీకాయలు తీసుకెళ్లి ఒక కవర్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగి వీళ్ళకి దండం పెట్టుకొని హాస్పిటల్ నుంచి బయటపడేవాళ్ళు. సో చీనీ అనేది చాలా యాక్చువల్లీ వెరీ గుడ్ సీజనల్ ఫ్రూట్ దట్ గివ్స్ అస్ రెసిస్టెన్స్. ఆ సీజన్లో తీసుకుంటే ఆ ఎంటైర్ ఇయర్కి మనకి కావాల్సిన రెసిస్టెన్స్ అనేది మనకి ఇస్తుంది. సో సీజన్ అనేది, దీని మెయిన్ సీజన్ ఇస్ సమ్మర్లో మనం పంట హార్వెస్ట్ చేసుకోగలిగితే దానికి రేట్ కూడా బాగుంటుంది, దాని డిమాండ్ కూడా బాగుంటుంది. సో సమ్మర్లో రావాలంటే ఇక్కడ నుంచి వెనక్కి పోదాం మనం. అంటే ఇప్పుడు మీరు చూసారంటే సీజన్, దీనిలో స్లైడ్ చూస్తే మార్చ్ ఏప్రిల్ అనేది సీజన్. ఎండాకాలంలో మార్చ్ ఏప్రిల్ మేలో మనం పంట తీయాలి. ఆగస్ట్ నుంచి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఆగస్ట్లో ఏంటంటే దీనికి చెట్లకి నీళ్ళు ఇవ్వడం అనేది మనము ఆపేయాలి. అప్పుడు వర్షాలు ఆగిపోయి ఉంటాయి మన దగ్గర ఇండియన్ కండిషన్స్లో.
వర్షాలు ఆగిపోయిన వెంటనే మెల్లగా నీటిలో భూమిలో నీటి శాతం తగ్గగానే మనం దీనికి అడిషనల్ వాటరింగ్ ఇవ్వకూడదు. అప్పుడు దాన్ని స్ట్రెస్ అంటాం మనం. అంటే చెట్లని ఒత్తిడికి గురి చేస్తాం. చేసిన తర్వాత మనము సెప్టెంబర్ దాని నుంచి ఒక 3 వారాలు మనకి వర్షాలు రాకుండా అలానే అయితే మన సాయిల్ కండిషన్ ని బట్టి డ్రై అవ్వడం, మన చెట్టు విల్ట్ అవ్వడం అనేది కనిపిస్తుంది. అంటే చెట్టు ఒకటి మనకి డ్రై అవ్వడం కనిపిస్తుంది. ఆ డ్రై అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ నీళ్లు ఇస్తాం. నీళ్లు ఇచ్చినప్పుడు దానిలో వెంటనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చెట్లు. అది సెప్టెంబర్ అక్టోబర్ సీజన్ లో మనం ఫ్లవరింగ్ తెచ్చుకోగలిగితే తర్వాత ఏంటి అంటే దానికి సరైన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు పాటించి ఏవైతే సేంద్రియ పద్ధతుల్లో అయితే ఇప్పుడు దీనికి జీవామృతము, ఘనజీవామృతము ఇటువంటివి, లేదంటే మజ్జిగ, పుల్ల మజ్జిగ, ఇంగువతో ద్రావణము ఇటువంటివి కొట్టి ఆ పూతని మనము మాక్సిమం వీలైనంత వరకు డ్రాప్ అవ్వకుండా నిలుపుకోవాలి. అది నిలుపుకుంటే మనకు అక్టోబర్ నవంబర్ టైం కంతా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. అంటే చిన్న చిన్న పిందెలు ఫామ్ అవుతాయి. ఈ పిందెలు ఫామ్ అయిన తర్వాత కూడా మనము సరైన యాజమాన్య పద్ధతులు వాడుకొని మెయిన్గా జీవామృతము, ఘనజీవామృతం ఇటువంటివి చెట్టుకి శక్తిని ఇచ్చేవి, బలాన్ని ఇచ్చేవి స్ప్రేయింగ్ ద్వారా కానీ మొదళ్లలో కానీ ఇచ్చుకొని పెట్టుకుంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది మళ్ళీ ఫ్రూట్ పిందెలు పడిన తర్వాత అవి డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి. మనం ఎంత ప్రయత్నించినా కానీ ఒక 10-20% అనేది ఫ్రూట్ డ్రాప్ అయిపోతుంది. అది మనము అవాయిడ్ చేయలేము. బట్ మిగతా వాటిని కాపాడుకోగలిగితే ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయి ఫ్రూట్ మెచ్యూరింగ్ స్టేజ్ నుంచి మనం దీనికి వాటరింగ్ ఇచ్చుకుంటూ కరెక్ట్ గా మధ్య మధ్యలో ఎరువులు ఏదన్నా వేరే మా ఏరియాలో అయితే ఇప్పుడు దీనికి చెక్క, వేరే వేప చెక్క, మనకి ఆముదం చెక్క ఇటువంటివి అన్ని ఇస్తాం మేము. అవన్నీ ఇచ్చుకుంటూ ఫ్రూట్ సెట్టింగ్ మనకి మార్చ్ ఏప్రిల్లో హార్వెస్టింగ్ వస్తుంది. పంట కూడా ఒక మంచి సైజులో ఒక మంచి క్వాలిటీ తోటి మనం తీసుకోవచ్చు. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ హార్వెస్టింగ్ అయిపోగానే మనం చెట్టుని కటింగ్, ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకి ప్రిపేర్ చేసుకుంటాం. అలా సంవత్సరానికి 2 పంటలు తీసుకోవచ్చు చీనీలో. అప్పుడప్పుడు 3వ పంట కూడా వస్తుంది, కానీ అది దట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ. సో ఇది ఈ సీజన్ కాకపోతే ఇంకొక సీజన్ ఏంటి అంటే మనకి ఇది ఆఫ్ సీజన్. ఇదే విధంగా ఏప్రిల్ మేలో మొదలు పెట్టుకుంటే అక్టోబర్ నవంబర్లో హార్వెస్టింగ్ వస్తుంది. సో ఈ విధంగా 2 పంటలు మనము చీనీలో తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎకనామిక్స్కి వస్తే మనము చీనా చెట్లు ప్లాంటేషన్ అనేది ఒక ఎకర్కి 16x18 స్పేసింగ్తో పెట్టుకుంటే ఒక 150 to 170 మొక్కలు మనకి ఎకరాకి వస్తాయి. పర్ ఎకర్ ఒక 5 to 10 tons మనము తీయచ్చు. ఇంతకంటే ఎక్కువ కూడా తీయచ్చు. బట్ ఎందుకంటే వ్యవసాయంలో దిగే వాళ్ళకి చాలా మంది ఒక హై ఎస్టిమేషన్స్ ఇచ్చి వాళ్ళు ఏదో ఊహాగానాల్లో వెళ్ళి తర్వాత డిసప్పాయింట్ అవడం కంటే రేషనల్ ఎస్టిమేషన్ అనేది ఇస్తున్నారు. కాస్ట్ పర్ టన్ అనేది ఒక టన్నుకి 15,000 నుంచి 60,000 మీ క్వాలిటీ బట్టి, సీజన్ బట్టి, డిమాండ్ బట్టి వేరీ అవుతుంది. దీని తర్వాత ఎక్స్పెన్సెస్ అనేది మీకు తెలిసిందే, లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మనం ఇచ్చే ఎరువులు వాటికి ఎక్స్పెన్సెస్, స్ప్రేయింగ్, ప్రూనింగ్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కాకుండా మీరు ఇంకా కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సింది చాలా మంది ఇది కన్సిడర్ చేయరు. ల్యాండ్ మీద మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకొని పెట్టుకుంటే మీ పంట ఎంత కమ్మచ్చు అనేది దానికి ఒక రేట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎకనామిక్స్ అండి. నేను మీ దీనిపైన చాలా చర్చించవచ్చు, బట్ ఇక్కడతో నేను ఎకనామిక్స్ అనేది స్టాప్ చేస్తున్నాను. స్లైడ్ కి వెళ్తే మీరు కిషోర్ గారు టైం ఉంది కదండి, ఇంకో 10 minutes ఉంది. ప్లీజ్, దేర్ ఇస్ సఫిషియంట్ టైం, ప్లీజ్. ఓకే అండి, ఓకే. సో ఇప్పటిదాకా మనము చీనీ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు కొద్దిగా ఏంటి దీనికి సంబంధం లేకుండా ఉంది ఈ స్లైడ్కి, ఈ ఫోటోకి అనిపించవచ్చు. కాకపోతే ఈ న్యాచురల్ పద్ధతులు అనేది ఎందుకు మనము యూజ్ చేయాలి అని సుధాకర్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు మీరు 15 days హార్వెస్టింగ్ ముందు 15 days మేము ఏ పంటకైనా నీళ్లు మానేస్తామండి, వరి పంటకు కానీ మామిడికి కానీ. సో కమింగ్ టు అవర్ స్లైడ్, సో దీనిలో ఏంటంటే ఈ న్యాచురల్ మెథడ్స్ ఎందుకు పాటించాలి అనడం కన్నా కెమికల్ ఫార్మింగ్కి మనం ఎందుకు దూరంగా ఉండాలి అనేది నేను వివరించడానికి బ్రీఫ్గా ట్రై చేస్తున్నాను. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అవర్ కోర్ సబ్జెక్ట్ హియర్, బట్ జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. కెమికల్ ఫార్మింగ్ని నేను ఒక పద్మవ్యూహం కింద ఐఎమ్ ఈక్వేటింగ్ ఇట్ టు ఒక చక్రవ్యూహం ఆర్ పద్మవ్యూహం. ఎలాగైతే ఇప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడు లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోయాడో, రైతు అనేవాడు కూడా కెమికల్ ఫార్మింగ్ లోకి దిగితే లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం అనేది ఉండదు.
దానిలో వాళ్ళు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. దానితోటి వాళ్ళ సాయిల్ క్వాలిటీ అనేది పడిపోతూనే ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా పెట్టుబడి పెట్టాలి. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెట్టుబడి పైన పెడుతూనే ఉండాలి. దానికి తగిన వాళ్ళకి రిటర్న్స్ రాకపోతే చాలా ఇబ్బంది పడి అవస్థలు పడతారు. సో అందుకని ఇది చూపించడం కోసం అనేది ఈ చక్రవ్యూహం, ఈ అభిమన్యుడి ఫోటో అనేది ఒకటి, అంటే ఒక పిక్టోరియల్గా మన మైండ్లోకి వెళ్తుంది. చూసిన వాళ్ళలో కొంతమంది అయినా దీన్ని అర్థం చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో కెమికల్ ఫార్మింగ్ ఒక హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. నేను ఆల్సో వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ వర్క్ ఫర్ అ లీగల్ సర్వీసెస్ కంపెనీ విచ్ హ్యాండిల్ పెద్ద ఈ సెటిల్మెంట్స్ యుఎస్లో హ్యాండిల్ చేస్తారు. దానిలో ఒక ఐఎమ్ నాట్ ఎట్ లిబర్టీ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్, బట్ మేము ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న ఒక అతిపెద్ద కేసు ఏంటి అంటే, ఈ మన దగ్గర ఈ కింద వీడ్ మేనేజ్మెంట్, అంటే చెట్ల కింద వచ్చే గడ్డి మేనేజ్ చేయడం కోసం ప్రతి ఒక్క రైతు వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసింది ఏమనగా మనం వీడిసైడ్ అనేది యూజ్ చేస్తాం. వీడ్ కిల్ చేయడానికి వీడిసైడ్ అనేది యూజ్ చేస్తాం. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో మేము హ్యాండిల్ చేస్తున్న యుఎస్లో ఒక కేసు ఏంటంటే, ఒక ఫార్మర్ కూడా కాదు, ఒక గార్డెనర్ ఒక 15-20 ఇయర్స్గా డైలీ వీడిసైడ్ స్ప్రే చేసేవాడు. అతనికి క్యాన్సర్ వచ్చింది. అది ఈ యుఎస్లో అక్కడ ఏంటంటే లీగల్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ కాబట్టి పుట్ ఏ కేస్ అగైన్స్ ద కంపెనీ అండ్ హీ వాజ్ ఏబుల్ టు ప్రూవ్ దట్ ద కాజ్ ఫర్ హిస్ క్యాన్సర్ వాజ్ ద వీడిసైడ్. ఈ గడ్డి మందు ఏదైతే వాడాడో దానివల్లే తన క్యాన్సర్ వచ్చింది అని ప్రూవ్ చేశాడు. దాంతో ప్రూవ్ చేయడంతో అతను ఒక్కడికే 360 కోట్ల నష్టపరిహారం కోర్టు వాళ్ళకి ఇది ఇచ్చి, అది కాకుండా ఆ కంపెనీ మీద ఇంకా ఇటువంటి వాళ్ళు ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళందరినీ మీరే ఐడెంటిఫై చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, టోటల్గా 800 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలనేది ఫిక్స్ చేశారు. అది ఇప్పుడు కాంపెన్సేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది యుఎస్లో ఆ విషయం, అక్కడ లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది. అటువంటి ప్రోడక్ట్స్ చాలా మటుకు ఏమవుతుందంటే, అక్కడ మార్కెట్ ఎప్పుడైతే కట్ అవుతుందో థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అవి పుష్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనలాంటి దేశాల్లో కొద్దిగా అవగాహన తక్కువ ఉండడం వల్ల ఇవి ఎక్కువగా ఎక్సెసివ్గా, అంటే వాడడం కూడా మామూలుగా కాదు, చాలా ఎక్సెసివ్గా వాడతారు. డోసేజెస్ హైగా వాడతారు. దానివల్ల వాటర్ పొల్యూషన్ ఇటువంటివన్నీ జరుగుతాయి. సో వీటి మీద కొంచెం మనం అవగాహన పెంచుకొని, కన్జ్యూమర్స్ కూడా దానిపైన అవగాహన పెంచుకొని, మీరు ఎటువంటి పద్ధతుల్లో పండిస్తున్నారు ఇది అనేది ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేస్తే, ఎందుకంటే రైతు అనేవాడు ఏంటంటే తనకి ఎలాగ చీపర్గా చేసుకోవచ్చు అనేది చూస్తాడు ఎంతసేపు, బికాస్ హీఈస్ డిపెండెంట్ ఆన్ హిజ్ ఎకానమీ. సో అన్ని విషయాలు రైతు మీద మనము వేయలేము. కాబట్టి కన్జ్యూమర్ అనే వాళ్ళు కూడా ఈ అవగాహన తెచ్చుకొని కొద్దిగా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటి? ఓకే, ఇది చేయకూడదు అన్నారు, ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అని మీరు అడిగితే, దీనికి మనకి వేదిక్ అగ్రికల్చర్లో మనకి ఉన్న అంటే వేదిక్ అగ్రికల్చర్ నేను ఎప్పుడైతే అంటానో, మన భారతదేశంలో ఉన్న పాత అగ్రికల్చర్ పద్ధతులు చాలా ఉన్నాయి. అది ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేయలేము, సమయం మనకి సరిపోదు. కానీ మనకి దానికి ప్రత్యామ్నాయంగా చాలా పద్ధతులు ఉన్నాయి, సక్సెస్ఫుల్గా మనం చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. కొద్దిగా అవగాహన ఉండాలి, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రైతుల నుండి కూడా. వక్త గారు సెషన్స్ 2 పెడతామండి. మీరు ఈ వేదిక్ మీద చెప్పాలంటే అది చాలా మాకు నచ్చింది, మీరు చెప్తే దాని గురించి వినాలని. తప్పకుండా. సో ఇవి మనము ఇటువంటివి పాటించి మనము చేయొచ్చు. సో బ్రీఫ్గా నేను చెప్పాలనుకున్నది, న్యాచురల్ మెథడ్స్ని ఇది ఒకటి ఏంటంటే, మన పంట ఎలా పెరుగుతుంది, మనకి అధిక దిగుబడి ఎలా వస్తుంది, ఎంతసేపు అదొకటే ఆలోచన చేయకుండా, దీనివల్ల మనము మన ముఖ్యమైన పెట్టుబడి అంటే సాయిల్ మీద పెట్టే పెట్టుబడిని మనం లాంగ్ టర్మ్ మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక అద్భుతమైన క్వాలిటీ ఉన్న ఫామ్ ల్యాండ్ని అందించవచ్చు మనం. వాళ్ళు ఎట్లా అంటే ఊరికే ఆ విత్తనం చల్లితే అక్కడ మొలక వచ్చేలాంటి అద్భుతమైన ఫామ్ ల్యాండ్ అందించు. ఇది అద్భుతమైన చాలా ముఖ్యమైన పెట్టుబడి. సో ఇది కూడా మీరు అవగాహనలో తీసుకోవాలి. ఇమ్మీడియట్ ఇది కాకుండా నెక్స్ట్ కూడా మీరు ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాలి. సో ఇదండి. సో న్యాచురల్ మెథడ్స్ ఎందుకు పాటించాలనేది ఇది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారా?
ఓకే. సో ఇప్పుడు మనం చీనీ గురించి డిస్కస్ చేసాము. ఎందుకు న్యాచురల్ పద్ధతులు చేయాలి ఇవన్నీ చేసాము. ఆ చీనీ ఎలా అమ్ముకోవాలి అంటే ఎంతవరకు రేట్స్ ఎలా ఉంటాయి, ఒక మనం కేజీకి ఒక 15,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. ఇలాగా రకరకాలుగా అన్ని డిస్కస్ చేసాము. సో ఇప్పుడు దీనికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్, రైతు అనేవాడు ఎప్పుడన్నా ఇప్పుడు అంటే బయట దేశాల్లో నేను అన్ని తిరిగి చూసి వచ్చినప్పుడు ఏంటంటే చూసినది వ్యత్యాసము. ఇంకా మన దగ్గర కూడా బయట దేశాలనే కాదు, మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్ర కానీ కొన్ని వేరే ఇతర కర్ణాటకలో కొన్ని దగ్గరలు కానీ వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వాల్యూ అడిషన్ ఆఫ్ దర్ ప్రొడ్యూస్. అంటే వాళ్ళు పండించే పంటకి వాల్యూ యాడ్ ఎలా చేసుకోగలుగుతాం, మనమే దానికి ఒక అధిక లాభాలను ఎలా తెచ్చుకోగలుగుతామని చూస్తున్నారు. సో చీనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జస్ట్ 1 minute ముగిస్తాను, బికాజ్ ఐ థింక్ వీఆర్ రైట్ ఆన్ టైం. 7:29 అయింది. సో మనం చీనీ గురించి చూస్తే దీనిలో ఏంటంటే ఈ పండు ఒక్కటి జ్యూస్ అనేది ఇట్ ఈస్ మార్కెట్లో ఈజీగా మోసంబీ జ్యూస్ అనేది మనం యాజ్ మీరు స్మాల్ ప్యాకేజింగ్ చేసి సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకొని అమ్మినా అది చేయొచ్చు. లేదు అంటే దీని పల్పు కింద జ్యూస్ కింద చేస్తే దానికి బయట ఇతర దేశాల్లో కూడా మార్కెట్ ఉంది. దాన్ని ఒక లార్జ్ క్వాంటిటీస్లో పర్చేస్ చేసేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత దాని నుంచి వచ్చే అదర్ బై ప్రోడక్ట్స్, దీని పొట్టు పీల్ ఏదైతే ఉంటుందో దాని పీల్ ఇట్ ఈస్ వెరీ హై సోర్స్ ఆఫ్ ఫ్లావనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. దానిలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి మెయిన్గా. సో దానిలోంచి మనము మోసంబీ ఆయిల్, సిట్రస్ ఆయిల్ అనేది తీయచ్చు. ఆ సిట్రస్ ఆయిల్ అనేది వెరీ హై డిమాండ్ ఇన్ కాస్మెటిక్స్, న్యూట్రసూటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసేవాళ్ళు మనకి ఉంటారు. సో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు మనం దీని నుంచి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి దాన్ని ఫర్దర్ ఏంటంటే ఆయిల్ నుంచి కాంపౌండ్స్, దానిలో విటమిన్ సి, పెక్టిన్ ఇటువంటి కాంపౌండ్స్ని డిరైవ్ చేసి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి మనం సప్లయర్గా మారచ్చు. దాని విత్తనంలోంచి కూడా ఆయిల్ వస్తుంది, దాని లీవ్స్లోంచి కూడా ఆయిల్ వస్తుంది. వీటి నుంచి కూడా మనము ఉపయోగం చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆల్ మన డైజెషన్, ఇండైజెషన్కి వాటికి యూజ్ చేసే మెడిసిన్స్లో ఫార్మాస్యూటికల్ డ్రగ్ కంపెనీస్ ఇవి ఎక్సెసివ్గా యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం, అది కాకుండా ఆయుర్వేదిక్, న్యాచురోపతి వీటిల్లో కూడా ఇవి యూజ్ చేస్తారు. హెయిర్ క్లెన్జర్స్గా ఇవి చేస్తారు. అండ్ దీని నుంచి వచ్చే అదర్ బై ప్రోడక్ట్స్ ఉంటాయి, దాన్ని మనం ఫ్లోర్ క్లీనర్స్గా వాడుకోవచ్చు, హ్యాండ్ శానిటైజర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫేస్ మాస్క్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది చాలా పద్ధతులు ఉన్నాయి. సో మీ ప్రోడక్ట్ని మీరు యథావిధిగా అమ్ముకొని తక్కువ లాభాల కన్నా కొద్దిగా ఇంకా అధిక పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న యూనిట్ అనేది, స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకొని, కొంతమంది గ్రూప్ అయ్యి పెట్టుకొని దాన్ని వాల్యూ అడిషన్ చేసి చేసుకోవచ్చు. దీనిలో ఇది సిట్రస్ ఆర్ మన మోసంబీకి ఉండే ఒక విశిష్టత. సో ఇక్కడితో ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్, అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ గ్రూప్ హియర్. ఏదన్నా కానీ డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. బట్ ఐ థింక్ ఐ వాజ్ ఆన్ టైమ్. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. So from Ketiwala, as a gesture of appreciation, ఇది మీకు చిన్న గిఫ్ట్ అండి. ఇన్ పర్సన్ మేము వచ్చినప్పుడు మీకు అందిస్తాము. యా, నౌ ఆడియన్స్, దిస్ ఈస్ ద టైమ్. యూ హ్యావ్ 10 minutes టు ఇంటరాక్ట్. ఇంకా ఫాలో అప్ జరగబోయే కేతివాలా ప్రోగ్రామ్స్ కూడా ఒక వెబ్సైట్ ఉంది, ketiwaladialogue.com. సో విత్ దిస్ వండర్ఫుల్ డిస్కషన్, ఉమేష్ హట్టి గారు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మా అటెండీస్ రిక్వెస్ట్ చేసినట్లు వేదిక్ అగ్రికల్చర్ మీద ఇంకొక సెషన్ మీరు ఎప్పుడైతే టైం ఉందో మాకు సజెస్ట్ చేయండి. మేము ఇదే తెలుగు ప్లాట్ఫామ్ లో మీ జ్ఞానాన్ని మళ్ళీ ఒకసారి పంచుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభమస్తు. సో ఉమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వచ్చారు. అంటే న్యూగా ఎవరైనా ఫార్మింగ్ అగ్రికల్చర్లోకి వెళ్ళాలని సరే, వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ సాయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజిక్స్ అవ్వచ్చు, అంటే బిఫోర్ వెళ్ళే ముందు మార్కెటింగ్ స్ట్రాటజిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.